హలో అండి, నమస్తే. అందరికీ నమస్కారం. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది ఆంధ్రప్రదేశ్, కాకినాడ. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, రోడ్ ట్యాక్స్, కార్లకు సంబంధించిన రోడ్ ట్యాక్స్ వేరే స్టేట్ నుంచి తెచ్చిన వెహికల్కి ఎంత పడుతుంది అనేది టెన్షన్. అది కొనాలా వద్దా అనేది కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈరోజు మీకు ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేయడానికి మీ ముందుకి వచ్చాను. గతంలో 10 సంవత్సరాల వెహికల్కి 5.5 to 6% ట్యాక్స్ ఉండేదండి. ఈరోజు చాలా కొత్త రూల్స్ వచ్చినాయి, కొత్త ట్యాక్స్ వచ్చింది. ఇంతకుముందు స్టేట్ వెబ్సైట్లో ఓపెన్ చేసేవారు. ఇప్పుడు ఇండియా అంతా కూడా వాహన్ పరివాహన్ అని ఒక వెబ్సైట్, ఈ పరివాహన్ అని ఇలా ఒక వెబ్సైట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ డిజైన్ చేసి టోటల్ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చింది. ఇప్పుడు రోడ్ ట్యాక్స్లు భారీగా పెరిగినాయి. కాబట్టి మీరు యూజ్డ్ కార్ తీసుకునే ముందు ఒకసారి దాని గురించి కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ఒక 50-60 వేలు ట్యాక్స్ అని మీరు మైండ్లో ఫిక్స్ అయినప్పుడు, అది వచ్చిన తర్వాత ఒక 20-30 వేలు ఎక్స్ట్రా ట్యాక్స్ అవుతే సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బంది. 20 వేలు చాలా ఎక్కువ. అంటే ఒక సర్టెన్ అమౌంట్, ఒక 4 lakhs, 5 lakhs, 3 lakhs తీసుకుందాం అనుకుంటారు. ఇది తీసుకున్న దాని మీద అమ్మే వాళ్ళం ఏం చెప్తామంటే ఒక 50,000 ట్యాక్స్ వస్తుంది. అంటే సరైనటువంటి అనలైజర్ లేక, క్యాలిక్యులేషన్ లేకపోతే 50,000 అని చెప్పాం అనుకోండి, అది మీరు ఆర్టీఓ ఆఫీస్ తర్వాత 75,000, 70,000 అంటే అది మిడిల్ క్లాస్కి చాలా ఎక్కువ అండి, నాకు తెలుసు. కాబట్టి మీరు యూజ్డ్ కార్ కొనాలనుకున్నా, లేకపోతే మీ స్నేహితులు కానీ, మీ రిలేషన్స్ కానీ, వాళ్ళకి మీరు చెప్పడానికి సొసైటీలో అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇది యాక్ట్ నెంబర్ 18 అండి, ఇది 2021. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరునే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ యాక్ట్స్, ఆర్డినెన్స్ అండ్ రెగ్యులేషన్స్. హార్నబుల్ డిఫెన్స్ అఫైర్స్ వడ్డాది సునీత గారు ఇది రిలీజ్ చేశారండి. లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్, లా డిపార్ట్మెంట్ మేడం. ఇకపోతే మనము సబ్జెక్టులోకి వెళ్తే, గతంలో 10 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి కారు 12% ఉండేది. అబౌవ్ 10 lakhs 13% ఉండేదండి గతంలో. ఇప్పుడు అది చాలా మారిపోయింది. నేను తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. కొత్త వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది 4 రకాలుగా డివైడ్ చేశారండి. ఇంతకుముందు 10 లక్షల వరకు 10 నుంచి 20 పైన అలా ఉండేది. ఇప్పుడు అలా కాదండి. 5 లక్షల కంటే తక్కువ తీసుకున్నటువంటి కార్లకు ఒక రకమైనటువంటి ట్యాక్స్, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఒక రకమైన ట్యాక్స్. అది ఎంత మీకు చెప్తానండి. 5 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి న్యూ వెహికల్, కొత్తగా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 13% అండి. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మధ్యలో ఈ రోజుల్లో 5 లక్షలు దాటే ఉన్నాయండి కార్లు. మరీ చిన్న వెహికల్స్ అయితే తప్ప 5 లక్షలు దాటే ఒక సామాన్యులు తీసుకోవాలన్నా 7-8 లక్షల రూపాయల కారు అవుతుంది కొత్తది. ఈ 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉన్నటువంటి కారుకి 14% ట్యాక్స్ అండి. 14%. ఇకపోతే మీడియం ప్రీమియం కార్లు తీసుకుందాం. హోండా సిటీ టాప్ ఎండ్, ఇంకా హై రైడర్, ఇలాంటివి 10 lakhs అబవ్ ఉన్నటువంటి వెహికల్కి, క్రొత్త వెహికల్కి 17% ట్యాక్స్ అండి. చాలా ఎక్కువ అండి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. అందుకే 20 లక్షల వరకు
17% ట్యాక్స్. ఇన్నోవా, ఎంజీ హెక్టర్, బిఎండబ్ల్యూ, బెంజ్, జాగ్వార్ ఇలాంటివి 20 lakhs కంటే అబౌవ్ 20 lakhs మీరు తీసుకోవాలనుకుంటే మాత్రము 18% ట్యాక్స్ అండి. అంటే 30 లక్షల కారు కొనుక్కుంటే 5,50,000 రూపాయలు అక్షరాలు అవుతుందండి. 5,40,000 రూపాయలు లీగల్గా అవుతుంది, ఇంకొక 20,000 ఖర్చు అవుతుంది. కాబట్టి మీ వాహనం తీసుకునే ముందు ఒకసారి ట్యాక్స్ కూడా మీరు కంపేర్ చేసుకోవాలి. క్రొత్త వెహికల్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఇంక్లూడింగ్ చేసేస్తారు కాబట్టి మనకి పెద్ద బర్డెన్ అనిపించదు, ఫైనాన్స్ పెట్టుకుంటాం కాబట్టి. ఇకపోతే యూజ్డ్ కార్స్ తీసుకుందామన్న వాళ్ళ గురించే కదా మనం మాట్లాడుకునేది. 2 సంవత్సరాలు కంటే తక్కువ కొన్న దగ్గర నుంచి 24 నెలల కంటే లోపున్న వెహికల్ ఒకవేళ మనం ఎవరి దగ్గరైనా కొనుక్కుంటే ఇతర రాష్ట్రంలో కారు ఆల్టో ఇలాంటివి 5 లక్షల లోపున్న కారు తీసుకుంటే 12% ట్యాక్స్ అండి ఆంధ్రప్రదేశ్లో. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మీరు తీసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో షోరూమ్ ప్రైస్ తీసుకుంటే మీకు 13% ట్యాక్స్ అండి 2 సంవత్సరాల లోపు ఉంటే. 5 లక్షల నుంచి 10 లక్షలు, 10 లక్షల నుంచి 20 లక్షల వరకు మీడియం ప్రీమియం కార్లు తీసుకునే వాళ్ళకి 15 లక్షలు 16 లక్షలు, క్రొత్త కారు తీసుకునే వాళ్ళకి మాత్రము 16% ట్యాక్స్. చాలా జాగ్రత్త అండి. అంటే ఇక్కడ కొత్త కారు కొనుక్కున్నంత ట్యాక్స్ పడిపోతుంది అప్రాక్సిమేట్లీగా. ఇక 20 లక్షలు దాటితే 17% ట్యాక్స్ అండి. ఇలాగ ట్యాక్స్ వేరియేషన్ చాలా ఉంది, చాలా ట్యాక్స్ పెరిగిందండి. మీకు ఒక విషయం చెప్పాలి, మేము కానీ నాలాంటి యూట్యూబర్స్ కానీ మేము ఇన్వాయిస్ ఇస్తాం. ఇన్వాయిస్ ప్రైస్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం కట్టే ట్యాక్స్కి ఒక్కొక్కసారి సంబంధం ఉండట్లేదు. మీరు ఇది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎం పరివాహన్ వెబ్సైట్లో నేను ఆ మధ్యకాలంలో ఒక కారు అమ్మితే 5 లక్షల రూపాయలు ఇన్వాయిస్ తీసుకొస్తే ఇక్కడ 6,50,000 ఆ వెబ్సైట్లో చూపించింది, దానికి మాత్రమే ట్యాక్స్ కట్టమని చెప్పారు. ఏమో మాకు తెలియదండి, అంత చూపిస్తాం. అంటే 35,000 రూపాయలు నేను తీసుకొచ్చిన ఇన్వాయిస్ కంటే 50,000 రూపాయలు ట్యాక్స్ కట్టవలసి వచ్చింది, అదనంగా 15,000. అందుకే నేను చెప్తాను, నేను ఎప్పుడు కూడా ఒక 5,000 ఎక్కువ చెప్తాను ట్యాక్స్. నా దగ్గర కారు కొనడం లేదా నేను అమ్మడం కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ అయినా పర్వాలేదు, కస్టమరు చాలా హ్యాపీగా ఉండాలి. 60,000 చెప్తే 55,000 అయిందంటే సుబ్రహ్మణ్యం గారు కరెక్ట్గా చెప్పారండి, చాలా మిగిలింది నాకు 5,000 అని హ్యాపీ ఫీల్ అవుతారు. అదే 55,000 చెప్తే 60,000 అవుతే ఆయన అమ్ముకోవడానికి ఏదో చెప్పారండి, 5,000 రూపాయలు నాకు చాలా ఎక్స్ట్రా అయిపోయిందండి 10 మందికి చెప్తారు. అందుకే నేను కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరు గమనించాలి. ఓకే అండి. ఇకపోతే మీరు 3 నుంచి 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు కంటే తక్కువ, 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వెహికల్స్కి మీకు ట్యాక్స్ చెప్తున్నాను. 5 సంవత్సరాల లోపు 11%, 10 లక్షల వరకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 11.5%, 10 లక్షల నుంచి 20 లక్షల వరకు 14.5%, 20 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి కార్లు 15.5%. ఇలాగా ఇంకా మీకు చెప్పేస్తాను, మీరు రాసుకోండి. ఒకళ్ళు మిస్ అవుతే మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియో చూడండి. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య కాలంలో, ఇంతకుముందు 4 3 సంవత్సరాలు వేరియేషన్ ఇచ్చేవారండి. 3 నుంచి 6 సంవత్సరాలు, 6 నుంచి 8 సంవత్సరాలు అలా ఇచ్చేవారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ 0.5% చొప్పున పెంచేశారు. మనం గమనించాలండి. ఈ వేరియేషన్ మనకి ఒక 1% పెరిగినా కూడా 20 లక్షల కారుకి చాలా వేరియేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు గమనించాలండి,
5 సంవత్సరాలయ్యి నిండి నాట్ మోర్ దెన్ 6 ఇయర్స్, 6 సంవత్సరాలు పూర్తి అవ్వకుండా, అంటే 5 సంవత్సరాల నుంచి, అంటే 60 నెలల నుంచి 72 నెలల మధ్య కాలంలో ఆ లైఫ్ ఉన్నటువంటి వెహికల్ మీరు తీసుకొస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు యూట్యూబ్‌లో మాట్లాడడం కొత్త, మీకు తెలుసు కదా! ఒక నెల అయింది. సబ్స్క్రైబ్ చేస్తున్నారండి? ప్లీజ్ దయచేసి, తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఒక నెల రోజులు మాత్రమే అయింది. కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని మీకు నేను ఇస్తానండి. నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఫ్రీగా కదా మీకు చెప్పేది. డబ్బులేం ఖర్చవ్వవు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీరు కామెంట్ నెగెటివ్ కామెంట్ చేసినా, పాజిటివ్ కామెంట్ చేసినా నేను అది ఐ యామ్ యాక్సెప్టెడ్. కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు మంచి వెహికల్స్ ఇస్తాను. ఓకే అండి. మీకు ఇంకా ఎలా పోతే మనము 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వెహికల్, 7 సంవత్సరాలు అంటే మనకి 2017, 2016, 17 అప్పుడు తీసుకున్నటువంటి వెహికల్ ఏమండి 8 సంవత్సరాలు అయిపోయిందండి అంట. అంటే మనకి వెహికల్ ఎన్ని సంవత్సరాలు అయింది? కరెక్టే, 8 సంవత్సరాలు అయింది. అది 50,000 తిరిగినటువంటి వెహికల్ కొనుక్కుంటే మనకి లైఫ్ అండి అది. మీరు అది చూడట్లేదు చాలా మంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు అయినటువంటి వెహికల్ మీకు 5,00,000 దాటినటువంటి వెహికల్, ఇంకా 5,00,000 లోపు ఉన్న వెహికల్ ఎక్కడో ఢిల్లీ, కలకత్తాలోనో అంత తక్కువ రేటు ఉన్న వెహికల్ కొనుక్కోవడం తక్కువ, కాబట్టి దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. 7 నుంచి 8 సంవత్సరాలు ఉన్నటువంటి వెహికల్స్ 5,00,000 నుంచి 10,00,000 మధ్యలో కొన్నటువంటి వెహికల్స్, హోండా అమేజ్, హుండాయ్ యాక్సెంట్ కొన్ని ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి వెహికల్స్కి మీకు 10% పడుతుందండి. ఏంటంటే 8 సంవత్సరాల కంటే తక్కువ, 7 సంవత్సరాల కంటే ఎక్కువ 10% మీకు ట్యాక్స్ పడుతుంది. అదే మీకు 10-20 lakhs మధ్యలో, ఇదే ఇంపార్టెంట్ మీరు చూసుకోవాలి. ఎందుకంటే నాకు హోండా సిటీ టాప్ ఎండ్ కావాలండి, సియాజ్ టాప్ ఎండ్ కావాలి, క్రేటా కావాలి, ఫోర్డ్ ఈకోస్పీడ్ టైటానియం ప్లస్ కావాలి, సిగ్నేచర్ కావాలి. ఇలాంటివి అడుగుతున్నారంటే 18 lakhs, 16, 15 lakhs వెహికల్స్ ఎక్కువగా చాలామంది అడుగుతున్నారు. ఓకే, మంచిదే, కొనుక్కోండి. అంటే మన ట్యాక్స్ మనమే కట్టుకుంటున్నాం. మనం ఎవరి జోబులో మనం ఫ్రీగా మనం వేయట్లేదు. అయితే ట్యాక్స్ ఎక్కువ అవుతుంది, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని మాత్రమే జస్ట్ సజెషన్, అంతేగాని కొనొద్దని కాదు. మీకు 10 lakhs నుంచి 20 lakhs మధ్యలో ఉన్నటువంటి వెహికల్కి 13% పడుతుందండి. ఒకప్పుడు మనకి 20 లక్షలు, 25 లక్షల కారుకి, కొత్త కారుకి పడే ట్యాక్స్ ఈరోజు 8 years కారుకి, 8 years ఓల్డ్ కారుకి మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 13% ట్యాక్స్ పడుతుంది. ఇకపోతే అబౌట్ 20 lakhs XUV 700, 500 ఇలాంటి హై ప్రీమియం వెహికల్స్కి మీకు ఎంత పడుతుంది? 14% ట్యాక్స్ పడుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే 9 నుంచి 10 సంవత్సరాలు, అంటే 2014 నుంచి 15, 2014 నుంచి 15 మధ్యలో ఆ వెహికల్ 1 సంవత్సరం గ్యాపేనండి. కరెక్ట్గా 9 నుంచి 10 సంవత్సరాలు కొనుక్కుంటే 5 లక్షల నుంచి 10 లక్షలు కొత్త కారు వాల్యూ ఉంటే మీకు అది 9% పడుతుందండి. 9% పడుతుంది. అదే మీకు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు మీకు 12% పడుతుంది. ఇది కూడా ఒకప్పుడు 10 లక్షల కారు కొనుక్కుంటే 12% ఉండేది. ఇప్పుడు మీరు 10 సంవత్సరాలైన కారుకి మీరు 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉన్న కారుకి 12% పడుతుంది. అదే 20 lakhs కంటే మీకు ఎక్కువ ఉంటే 13% పడుతుంది. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇకపోతే 12 సంవత్సరాలు అయిన కారుకి, అంటే 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాల ముందు, అంటే 2012 కంటే ముందు కాదు, 2012 తర్వాత కొన్నటువంటి వెహికల్స్కి మీకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మీకు 8% ట్యాక్స్ పడుతుంది. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు 11% ట్యాక్స్ పడుతుంది. అబౌట్ 20 lakhs మీకు 12% ట్యాక్స్ పడుతుంది. గమనించాలండి. మీరు ఇవన్నీ నోట్ చేసుకోండి. మీరు కొనాలనుకున్న వాళ్ళు కంపేర్ చేసుకోండి. ఇకపోతే ఎక్కువగా నేను మీకు సజెస్ట్ చేసేది, ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళకి సజెస్ట్ చేసేది, 12 years కంటే ఒక రోజు ఎక్కువ ఉన్న కారు కొనుక్కుంటే మీకు ట్యాక్స్ కొద్దిగా తక్కువ పడుతుంది. 10 years పర్వాలేదండి కారు.
12 ఇయర్స్ ఓల్డ్ పర్వాలేదండి. అది ఇన్స్‌పెక్షన్‌లో ఓకే అవుతాయి. మెకానికల్‌గా టైట్ ఉండాలి. ఇంజిన్ విషయంలో, గేర్ బాక్స్ విషయంలో నాయిస్‌లు, సౌండ్‌లు ఏమి లేకుండా ఉండాలి. షోరూమ్‌లో అప్ టు డేట్ ఇంజిన్ ఆయిల్, జనరల్ చెకప్ చేసినటువంటి వెహికల్స్ ఉండాలి. సింగిల్ ఓనర్ అయినా, డబుల్ ఓనర్ అయినా షోరూమ్ వాళ్ళకి అది అవసరం లేదు కాబట్టి షోరూమ్ హిస్టరీ కంటిన్యూ ఉంటే సింగిల్ అయినా, డబుల్ అయినా పర్వాలేదని నేను సజెస్ట్ చేస్తాను. ఏదేమైనా సింగిల్ ఓనర్ అయితే ఒక చేతి మీద వెళ్తది కాబట్టి ఆ వెహికల్ లోటుపాట్లు ఆళ్ళకి తెలుస్తాయి కాబట్టే ఆ వెహికల్ బావుంటదనే ఎక్కువగా మనం సింగిల్ ఓనర్‌నే మనము రికమెండ్ చేస్తూ ఉంటాం. ఓకే అండి. కాబట్టి మీరు 12 ఇయర్స్ కంటే ఎక్కువుంటాయి. 12 ఇయర్స్ కంటే ఉంటాయి. అంటే 2012 కంటే ముందు కొనుక్కున్నటువంటి కార్లు మిడిల్ క్లాస్ 3, 4 లక్షల మధ్యలో 4 లక్షల కంటే తక్కువలో మంచి కారు మెకానికల్‌గా ఫుల్ టైట్ ఉన్నటువంటి కారు కొనుక్కోవాలనుకుంటే మాత్రము మంచి కారు సెలెక్ట్ చేసుకోండి. దానికి టాక్స్ ఎలా ఉందంటే 5,00,000 నుంచి 10,00,000 వరకు ఉన్నటువంటి కార్లకి 7.5% ఇది ముందు 5.5% టు 6.5% మధ్యలో ఉండేదండి. ఇప్పుడు 7.5%. నేను గతంలో లాస్ట్ ఒక ఈ నెలలో అమ్మిన కారులో ఇది నేను 6 పాయింట్ క్యాలిక్యులేషన్ చేస్తే 7.5% క్యాలిక్యులేషన్ అయింది ఆర్‌టిఓ. కాబట్టి మీరు అటువంటి పొరపాటు చేయొద్దు. మీరు చాలా క్లియర్‌గా ఒక 5, 10,000 ఎక్స్‌ట్రా మీరు ప్రిపేర్ అయ్యే మీరు టాక్స్ కట్టడానికి రెడీ అవ్వండి. ఓకే అండి. ఇకపోతే 10,00,000 నుంచి 20,00,000 వరకు కారు. అంటే మీడియం, ప్రీమియం బడ్జెట్‌లో ఉన్నటువంటి కార్లు 10.5% కట్టాలి. 10,00,000 నుంచి 20,00,000 మధ్యలో 10.5%. ఇంకా ఎక్స్‌యూవీలు ఇవన్నీ మీరు చాలామంది ఎక్స్‌యూవీ 500 చాలా అడుగుతున్నారండి. W10, W11 కూడా అడుగుతున్నారు. ఆ రూ. 25,00,000 కారు అంతకంటే 20,00,000 దాటినటువంటి కార్లకి 10.5% కట్టాలి. అది ఎప్పుడుది? అప్పుడు లేవు కదండీ అవి. అయి అప్పుడు లేవు కాబట్టి W10, 11 2012 ముందు లేవు కాబట్టి ఒకవేళ BMW, బెంజ్ మీరు జాగ్వార్ ఇలాంటి హై ప్రీమియం కార్లు మీరు కొనాలనుకుంటే మాత్రము 12 ఇయర్స్ కంటే ముందు 12 ఇయర్స్ ఓల్డ్ అయినటువంటి కార్లకి 10.5% పెట్టాలి. ఇది మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. మేము మీకు చెప్తాము. నేనే కాదు చాలామంది తెలుగు యూట్యూబర్స్ మంచి కార్లు తెచ్చి అమ్ముతున్నారండి. అందరూ ఎంతో కష్టపడుతున్నామండి. ఎందుకంటే ఇక్కడ మా పక్కింట్లో కారు తీసుకొని మీకు నేను అమ్మితే రూ. 10,000 ఆరాంగా వస్తది. ఇంట్లో కూర్చుంటే. అంత దూరం ఎందుకెళ్తున్నామంటే అండి, ఆ 10 సంవత్సరాల కారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక్కడ కొనినట్లయితే 1,00,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగేస్తున్నాయండి. మీటర్ ట్యాంపరింగ్, సరైనటువంటి మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. అందరూ కాదు కొంతమంది సంగతి చెప్తాను. మనకు అమ్మేటోళ్ళ గురించి నేను చెప్తున్నాను. మనకు అమ్ముతున్నారంటే అలాంటి కార్ల గురించి చెప్తున్నాను. చాలా ఎక్కువ రన్నింగ్ అండి. మనకి రిలేషన్స్ ఎక్కువ. అందువల్ల మనం ఎక్కువ దూరాలు ఎక్కువగా ప్రయాణాలు చేయలేం. ఈ మెట్రోపాలిటన్ సిటీస్‌లో అంత దూరం వాళ్ళు ఎళ్లరు. అంత ఖాళీ ఉండదు ఆళ్ళకి. వాళ్ళు మెయింటెనెన్స్ అందులో 80% పీపుల్స్ షోరూమ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళున్నారండి. అందువల్ల మీరు ఆహ్, మంచి వెహికల్ మీరు ఆలోచించి కొనుక్కోండి. మేము అక్కడికెళ్ళి అంతే ఇంతకీ చెప్పేదేంటంటే మేము అంత దూరం ఎందుకు వెళ్తున్నామో చెప్తున్నాను. అక్కడ తక్కువ రీడింగ్ ఉన్నటువంటి వెహికల్స్ వెతికి తెస్తామండి. మేము అక్కడ 2, 3 రోజులు కష్టపడి తిరిగితేనే గాని ఒక వెహికల్ దొరకదండి. మీరు ఏదో వెహికల్ అడుగుతారు. దాన్ని ఇన్స్‌పెక్షన్ చేసి షోరూమ్ హిస్టరీ తీపిచ్చు, దాని గురించి అన్ని ఎంక్వైరీ చేసి సింగిల్ ఓనరా? ఇన్వాయిస్ ఓనరా? ఆయనేనా ఓనరు? ఇవన్నీ చార్ట్స్ నంబర్, ఇంజిన్ నంబరు మెకానికల్‌గా కూడా ఇన్స్‌పెక్షన్ చేసి మీకు మేము ఆ కార్ ఇస్తున్నాం. దానికి ఎంత కష్టమో మీరు ఆలోచించాలి. కొంతమంది అనేస్తారు ఇది ఇలా కారు ఇలా చూసి అలా ఇచ్చినందుకు 15,000 తీసుకుంటున్నారని. చాలా కష్టపడుతున్నారండి. చాలా కష్టపడుతున్నారు. అక్కడ సరైనటువంటి ఫుడ్డు ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదా! సరైనటువంటి ఫుడ్ దొరకదు. సమోసా తిని, జిలేబీ తిని, బిస్కెట్‌లు తిని, చాయ్ తాగి బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయండి. కాబట్టి చాలా మా కష్టాన్ని మీరు గుర్తించాలి. ఎవరు మోసం చేయాలనే ఉద్దేశం చాలా తక్కువగా ఉందండి. ఎవరు మోసం చేయరు. ఎందుకంటే వెహికల్ అనేది
భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కాదు, ఒక లీగల్ ప్రొడక్ట్ ఇది. లీగల్ ప్రొడక్ట్. ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు, సి బుక్లో ఉన్నటువంటి పేరు ఒకటయ్యి ఎదురుగంట ఓనర్ ఉన్నప్పుడు అంతకంటే నమ్మకం మనకి ఇంకేం కావాలండి? అంతకంటే ఇంక నమ్మకం ఏం కావాలి మనకి? 2930 ఫామ్ అఫిడవిట్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఎన్ఓసిగా అప్లై చేసినప్పుడు ఇది మోసం జరగదండి. ఈ లీగల్ ప్రాసెస్ అంతా కరెక్ట్గానే జరుగుతుంది. 99.9% లీగల్ కరెక్ట్గానే జరుగుతుందండి. కాబట్టి అలాగని నేను అందరినీ నమ్మమని నేనేమి చెప్పట్లేదండి. మీరు చూసుకుని చక్కగా మేము ఇన్స్పెక్షన్ చేసిన వెహికల్ మీరు వచ్చి మీ కళ్ళతో చూసి నేను చెప్పినట్లుగా అలా ఉందో లేదో మీరు చూసుకుని మీరు తీసుకెళ్తే మాకు హ్యాపీ. మీరు రావడానికి అవ్వకపోతే మాత్రం మా మీద నమ్మకం ఉంటేనే అమౌంట్ వేయండి. మీరు అమౌంట్ వేయమని బలవంతం ఏమి లేదు. లేదా ఎవరో ఒక మంచి డ్రైవర్ని పంపించండి, లేదా మీ రిలేషన్ పంపించండి. కళ్ళతో వెహికల్ చూస్తారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పిన వెహికల్ అలా చెప్పినట్లుగా వీడియోలో చెప్పినట్లుగా అలా ఉందో లేదో చూడమనండి. చూడండి. డైరెక్ట్గా మీరే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ఫామ్స్ అన్నిటి మీద సైన్ చేయండి. మీ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మీరు ఇవ్వండి. మీ పేరునే డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్లో 15 నుంచి 20 రోజులు, ఒక 2 రోజులు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, డైరెక్ట్గా మీ ఇంటికే స్పీడ్ పోస్ట్లో ఎన్ఓసి వస్తుంది. ఇందులో ఎటువంటి మోసం జరగదు, ఎవరు చేయరండి. కాబట్టి నమ్మకం చాలా ప్రాముఖ్యం. అలాగని నేను లక్షలు మీరు వేసేంతగానో మీరు నమ్మొద్దు. ఓకేనండి? కాబట్టి మీకు మంచి వెహికల్ చేస్తాం. ఇంకొక విషయం చెప్పాలండి. ఒక కారు, ఒక మోడల్ కారు 2015 మోడల్ అనుకోండి. ఆ కారు 5 లక్షలు చెప్పారు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టోటల్ 5 లక్షలు చెప్పారు. ట్యాక్స్కి ఒక ₹1,00,000 6 లక్షలు అవుతుంది. ఇక్కడ ఆ కారు 5,50,000 ఉండొచ్చు. 5,50,000 ఆంధ్రప్రదేశ్లో కారు ఉన్నప్పుడు అది జస్ట్ ఒక 10 మినిట్స్లో మీరు వాళ్ళు టోకెన్ ఇస్తే మీరు టర్మ్ వేస్తే అయిపోతుంది. రిస్క్ ఏమి ఉండదు. కరెక్టే. దానికి చాలామంది ఇష్టపడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే మీరు నమ్మితేనే కొనుక్కోండి. కానీ ఆంధ్రప్రదేశ్లో కార్లు అదే 2015 ₹10,00,000 కొత్త కారు ఇక్కడ మీకు 5,50,000కి వస్తుంది. 90,000 నుంచి 1,20,000, 1,30,000, 1,40,000 తిరిగిన వెహికలే ఖచ్చితంగా అలాంటి వెహికలే ఉంటాయండి. ఎందుకంటే 9 సంవత్సరాలు అయిన కారు. మీరు ఖచ్చితంగా షోరూమ్ హిస్టరీ చెక్ చేయించుకోండి. ఈ 5,50,000కి మీరు కొంటున్న కారు నేను తీసుకొచ్చి 5,80,000 6 లక్షలు మీకు చెప్తాను. పూర్తిగా ట్యాక్స్తో పాటు. మీరేమంటారు? ఏమంటే సేమ్ మోడల్ అదిగోండి 5,50,000కి అక్కడ ఉంది. మీరు మోడల్ కంపేర్ కదండి. ఇక్కడ 3 రకాలుగా మీరు కంపేర్ చేసుకోవాలి. ఒకటి ఓల్డ్, ఎన్ని సంవత్సరాలు ఓల్డ్? ఇది 9 సంవత్సరాలు అయింది, నాది 9 సంవత్సరాలు అయింది. ఇకపోతే రెండవది కిలోమీటర్. ఇది 90,000 లక్ష తిరిగింది, ఇది 40,000 50,000. ఈ రెండు ఈ వేరియేషను మీకు ఇది ఇక్కడ తేడా వస్తుంది. ఇక మూడోది చూస్తే రౌండ్ బాడీ మీరు చెక్ చేసుకోవాలండి. స్క్రాచెస్, డెంటింగ్లు, బంపర్స్ మారిపోయినాయి. బంపర్స్ ఒరిజినల్గా షోరూంలో మారితే పర్వాలేదు, కానీ డూప్లికేట్ బంపర్స్ వేసి ఏదో అమ్మేద్దామనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి డూప్లికేట్ బంపర్స్, ఇలా బాడీ పరంగా కూడా మీరు కంపేర్ చేసుకోవాలి. ఒరిజినల్ పెయింటా, అక్కడక్కడ టచ్అప్లు అవుతే పర్వాలేదు, డోర్స్ మారినాయా, గ్లాసులు మారినాయా, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకోవాలి. ముఖ్యంగా మనకి ఇయర్తో పాటు ఇంజిన్, గేర్ బాక్స్, నేను ఎక్కువగా చెప్తున్నాను మెకానికల్ సైడ్ ఫుల్ టైట్ ఉండాలి. ఫుల్ టైట్ మంచి ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి. ఫుల్ టైట్ ఉండాలి. నెక్స్ట్ కిలోమీటర్ ట్యాంపరింగ్ లేకుండా ఒరిజినల్ కిలోమీటరు 40, 50, 60, 30 ఎంత ఉందో ఆ రేంజ్లో ఉండాలి. మీ 5,50,000 వచ్చింది 90,000, 1,00,000, 1,10,000 తిరిగింది. అది తక్కువ అది చూడట్లేదు. ఇయర్ అది ఇది ఒకటే మోడల్ కదండి, అది ఇది వైట్ కలరే కదండి, సేమ్ కదండి అంటున్నారు. మీకు ఇక్కడ 40, 50,000 కిలోమీటర్లలో మేము తెచ్చినటువంటి వెహికల్ తేడా వస్తుంది. ఈ 50,000, 40,000 కిలోమీటర్ల వేరియేషన్ మీరు తిరగడానికి మీకు ఒక 5-6 సంవత్సరాలు పడుతుందండి.
ఇది అమ్ముకుంటే అప్పుడు మీకు డబ్బులు రావు. ఇది అమ్మితే మీకు ఆ 90,000 వచ్చేటప్పుడు డబ్బులొస్తాయి. ఈ వెహికల్ మీకు కొన్ని సంవత్సరాలు మీ ఫ్యామిలీ హ్యాపీగా తిరగడానికి చాలా బావుంటదండి. మీరు అది ఆలోచించట్లేదు. ఎప్పుడు కిలోమీటర్లు మీరు కంపేర్ చేసుకోండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. కిలోమీటర్‌ని బట్టే కదా సర్వీస్ లైఫ్ ఉంటుంది. కాబట్టి మీరు వెహికల్ యొక్క లైఫ్‌ని మీరు కంపేర్ చేసుకొని మీరు వెహికల్ తీసుకోండి. టాక్స్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరందరూ వెహికల్ చూస్తున్నారు నా వీడియో. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ.